ఇక చిత్తూరులో ఎలాంటి మంత్రి పదవులు దక్కాయి అనుకోవచ్చు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు గోపీనాథ్ చెప్పండి. చిత్తూరు నుంచి ఏకైక వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు. ఆయనకి సీఎం పదవితో పాటు ఏమేం పోర్ట్ఫోలియోస్ దక్కాయి అనుకోవచ్చు, ఎందుకంటే మిగిలినవన్నీ కూడా ఆయన ఖాతాలోకి వచ్చుతాయి కాబట్టి. ఏసీఎంని ప్రధానంగా ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత, కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి. అయితే నిన్న తిరుమలకు వచ్చిన సందర్భంలో కూడా తిరుమలలో కూడా చాలా కీలకమైన అంశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. అయితే మంత్రులకు సంబంధించి కేటాయింపుల్లో చాలా జాగ్రత్తలు తీసుకుని రెండు పార్టీలు అంటే కూటమి పార్టీలు ఎన్డీఏ పార్టీలతో అందరితో కూడా కలిసిమెలిసి నిర్ణయం తీసుకుని వాళ్ళకు ఎవరెవరికి ఎటువంటి శాఖలు ఇవ్వాలో వాటన్నిటిపై పూర్తి స్థాయిలో కూడా చర్చిస్తున్నాము. దాని తర్వాతనే వాళ్ళు కేటాయిస్తాము అన్న చెప్పిన ప్రకారమే ఇవాళ వాళ్ళకందరికీ కూడా కేటాయింపులు అనేది చాలా అద్భుతంగా చేశారని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇందులో అంటే పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం, పంచాయతీ గ్రామీణ అభివృద్ధి, అటవీ శాఖ, ఇట్లా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించడం జరిగింది. ఆయన చాలా కీలకమైన వ్యక్తి. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో దాదాపుగా 3-4 డిప్యూటీ సీఎంలు ఉండేవి. అలాంటిది ఇవాళ ఈసారి మాత్రం ఆయనకి అంటే చంద్రబాబు తర్వాత సెకండ్ పర్సన్ పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయనకి అత్యంత కీలకంగా డిప్యూటీ సీఎం హోదా ఇవ్వడంతో పాటు మిగిలినటువంటి ఈ శాఖలన్నీ కూడా ఆయనకు అప్పగించడం జరిగింది. ఇక నారా లోకేష్ దాదాపుగా మంగళగిరిలో 90,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఆయన కూడా మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ శాఖలు కూడా కేటాయించడం జరిగింది. ఇంకా అచ్చెన్నాయుడికి సంబంధించి కూడా వ్యవసాయ శాఖ, ఇట్లా నాదెండ్ల మనోహర్ ఆయన గతంలో పనిచేసిన సమయంలో ఆయనకి దగ్గర సంబంధాలు ఉన్నటువంటి ఆహారం, పౌర సరఫరాల శాఖకు సంబంధించిన శాఖలు కూడా కేటాయించడం జరిగింది. ఇంకా వంగలపూడి అనితకి హోంశాఖ, పొంగునూరు నారాయణకి పురపాలక శాఖ, ఇట్లా సత్యకుమార్కి ఆరోగ్య శాఖ, నిమ్మల రామానాయుడుకి నీటిపారుదల శాఖ, ఇట్లా దాదాపుగా కీలకమైన నేతలకందరికీ కూడా వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి అంటే గతంలో అనుభవం ఉన్నటువంటి ఆ శాఖల పైన పట్టున్నటువంటి అంటే కొత్త వారికైనా కూడా ఒక అవగాహన ఉన్నటువంటి నేతలకందరికీ కూడా చాలా కీలకమైనటువంటి శాఖలన్నీ కూడా కేటాయించడం జరిగింది. ఇక మీడియాకి సంబంధించి కావచ్చు, లేదంటే ఐఎన్పిఆర్ శాఖలకు సంబంధించి కూడా గొలుసు పార్థసారథికి కేటాయించారు. అదే స్థాయిలోనే గొట్టిపాటి రవికుమార్కి విద్యుత్ శాఖ కేటాయించారు. కందుల దుర్గేష్ కి పర్యాటకం, సాంస్కృతిక శాఖను కేటాయించడం జరిగింది. గుమ్మడి సంధ్యారాణికి స్త్రీ సంక్షేమ శాఖను కేటాయించడం జరిగింది. ఇట్లా టీజీ భరత్ కి పరిశ్రమల శాఖ, ఇట్లా అన్ని రకాలుగా సంబంధించి శాఖలని కూడా కేటాయించారు. అయితే చిత్తూరు జిల్లా నుంచి కూడా ఎవరు కూడా మంత్రి పదవులు అంటే గతంలో ఆశించినప్పటికీ కూడా కొన్ని కారణాలతో రాలేదు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన చంద్రబాబు నాయుడు ఇక్కడ చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. నారావారపల్లిలో ఆయన పుట్టి పెరిగారు. అదే స్థాయిలో కుప్పం నుంచి కూడా అత్యంత భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి ఆయనే మాకు ఇక్కడ ముఖ్యమంత్రిగాను మంత్రిగా కూడా ఆయనే కొనసాగుతారు కాబట్టి ఇక్కడ ఎవరు కూడా అలాంటి అంటే అందరూ కూడా సహకరించిన పరిస్థితి, అందరూ కూడా ఆనందంతోనే ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించిన నేతలు కానీ స్థానిక ప్రజలు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా జరిగినట్టు ఇవాళ మంత్రులకు సంబంధించినటువంటి శాఖల కేటాయింపులు చాలా కీలకమైనటువంటి మంత్రులకందరికీ కూడా ఆయా శాఖలు కేటాయించారు. అయితే చిత్తూరు జిల్లా నుంచి మాత్రం ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగుతారు కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా ఇక్కడ జిల్లాకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి అన్ని ఆయనకు అవగాహన ఉంది. దానివల్ల ఇక్కడ జిల్లాతో పాటు పరిసర మొత్తం 14 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఏవేమి పారిశ్రామికంగా కావచ్చు, లేదంటే ప్రజలకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేదంటే ఎటువంటి అన్నిటి మీద ఆయనకు అవగాహన ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతాయనే ఉద్దేశంతోనే ఇక్కడికి ఎవరికి కూడా ప్రస్తుతానికైతే మంత్రి పదవులు అయితే ఎవరికి ఇవ్వని కారణంగానే ఆయనే కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. అంటే మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి, 2 మాత్రమే వైసీపీ దక్కించుకుంది. మిగిలిన 12 కూడా ఆల్మోస్ట్ చెప్పాలంటే టీడీపీ జనసేన ఖాతాలోనే పడిపోయాయి. మరి ఈ నేపథ్యంలో సీఎం పదవి అండ్ మిగిలిన పోర్ట్ఫోలియోస్ అదే ఖాతాలోకి వెళ్ళడం తప్ప వేరే వారికి ఎవరికి కూడా మంత్రి పదవులు దక్కినట్టు కనిపించడం లేదు. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో మనం చూసాం, అంటే మొన్న ఈ ఎలక్షన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాయలసీమ జిల్లాల్లో, ప్రధానంగా చిత్తూరు జిల్లాలో మీరు అన్నట్టుగా మొత్తం 14 నియోజకవర్గాలకు సంబంధించి కేవలం 2 నియోజకవర్గాలు మాత్రమే, పొంగునూరు నియోజకవర్గం, తమ్మలపల్లి నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాలు మాత్రమే వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. అది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాళ్ళ సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి, వీళ్ళిద్దరూ మాత్రమే కైవసం చేసుకున్నారు. అయితే అందువల్లనే ఇంత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చిత్తూరు జిల్లాలో ఆయనే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే కాకుండా ఒక కసితో ప్రజలందరూ కూడా ఓట్లు వేసి గెలిపించారు. దాదాపుగా
మొత్తం అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్లీన్ స్వీప్ అనేది కొనసాగింది కాబట్టి అంటే ఇక్కడ నుంచి కూడా గతంలో ఎంతో మంది ప్రయత్నం చేశారు. అంటే ఆశించడంలో తప్పు లేదు, మరి చాలా చేసినప్పటికీ కూడా అంటే సామాజిక సమీకరణాలు లేదంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా మనం 3 పార్టీలు పొత్తు కొనసాగుతుంది కాబట్టి అందరికీ సమన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కేవలం ముఖ్యమంత్రితో పాటు 24 మందికి అవకాశం కల్పించడం జరిగింది 3 పార్టీల నుంచి. అందువల్లనే చిత్తూరు జిల్లా నుంచి కొంతమందికి ఆశించినప్పటికీ కూడా వాళ్ళకి అవకాశం దక్కలేదు. అయినప్పటికీ కూడా నేనే మీకు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్నాను, ఇక్కడ మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గెలిపించారు, కుప్పం నుంచి మంచి మెజార్టీతో అవకాశం కల్పించారు. ఇక చంద్రగిరి ఆయన పుట్టిన ఊరు నారావారిపల్లి, మరి ఈ ప్రాంతానికి ఏమి కావాలని నేనే దగ్గరుండి చేసి పెడతాను, మరి నేనే అన్ని శాఖలకి కంట్రోల్ నేనే ఉంటుంది, రాష్ట్రానికే ముఖ్యమంత్రి నేను ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందనే ఒక భరోసా ఇచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రికి సహకరించారు. అందువల్లనే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రివర్గంలో చోటు లేకపోయినా కూడా ముఖ్యమంత్రిగానే తమ వ్యక్తి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ఉద్దేశంతో అందరూ కూడా ఆ విషయానికి సంబంధించి పక్కన పెట్టిన పరిస్థితి. మొత్తం మీద 14 నియోజకవర్గాల్లో ఎటువంటి సంస్కరణలు తీసుకురావాలి, ఎటువంటి సంక్షేమ అంటే తీసుకెళ్లాలి, లేదంటే పారిశ్రామికం కావచ్చు, ఇలాంటి అన్ని రకాలుగా ఎటువంటి డెవలప్మెంట్ చేయాలనేది ఒక ఐడియా చంద్రబాబు ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా సరే పొరపాట్లు ఏదైనా చిన్న ఏమైనా ఉన్నా కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు మేము తీసుకునే రకంగా కూడా వెళ్తామంటూ కూడా స్థానిక ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు. అందువల్లనే ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఎవరికి కూడా అవకాశాన్ని కల్పించలేదు. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.